శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో తులసి మొక్క ప్రాధాన్యత అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇది ఎంతోమంది మన ఛానల్లోనే శుభయోగం కార్యక్రమం చూసి ఆ కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. మరి వారందరూ కూడా తులసి మొక్క ప్రాధాన్యత అని అడగడం ద్వారా ఆ యొక్క సందేహానికి సమాధానం. తులసి మొక్క ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీంట్లో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని రెండు ఉంటాయి. ఆ రెండు తులసులు కూడా మనకి ఎక్కడైనా పువ్వుల మొక్కలు అమ్మే చోట, నర్సరీల్లో ప్రతి చోట తప్పకుండా ఉంటుంది. ఈవేళ మన భాగ్యనగరంలోనైనా ఎక్కడైనా కూడా మనం మొక్కలు అమ్మే చోట తప్పకుండా ఈ రెండు రకాల తులసి మొక్కలు దొరుకుతాయి. ఆ రెండింటిని తెచ్చుకుని, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి రెండింటిని కూడా తెచ్చుకుని మనం తులసి కోటలో వేసుకుని, ఆ తులసి కోటలో ప్రతిరోజు కూడా కొద్దిగా ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి రెండు పువ్వులు పెట్టి, అగరత్తులు పెట్టి, ధూపం, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, తులసి కోట దగ్గర దీపారాధన చేయడం అనేది విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి దీపారాధనలో కూడా మనం ఉదయం 4 నుంచి 5 వరకు చేసింది దేవతా సంబంధమైన దీపారాధన. 5 నుంచి 6:30, 7 లోపులో చేసింది సామాన్యంగా మానవులు చేసేటటువంటి దీపారాధన. 8 తర్వాత నువ్వు ఎన్ని దీపాలు పెట్టినా అది రాక్షస కాలంగా పరిగణించబడింది. ఇంకా 8 గంటలకు ఇంకేముండదు, ఎప్పుడు తినేద్దామా అని ఉంటుంది. ఇంకా దాని మీద ఆ సమయం అంతా కూడా మన దృష్టి ఉండదు దీపం వెలిగిస్తున్నా కూడా. కాబట్టి ఎక్కడ దీపం పెట్టినా, పూజ చేసుకున్నా ఉదయం 4 నుంచి 6:30 లోపల చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. ఈ తులసి మొక్క దగ్గర అందరూ చేసే తప్పు ఏమిటంటే, అగరత్తులు వెలిగించిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా ఒక చోట పెట్టరు, తులసి కోటలో గుచ్చుతారు. మొక్క ఉంది, మొక్క వేళ్ళు అక్కడ ఉన్నాయి, ఆవిడ లక్ష్మీదేవిగా మనం భావించి పూజ చేస్తున్నాం. మళ్ళీ వెలిగించిన అగరత్తులు మళ్ళీ దాంట్లోనే గుచ్చితే దానివల్ల ఫలితం ఉందా? లేదు. పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. కాబట్టి అక్కడ దూరంగా చిన్నది ఒక గ్లాసులో బియ్యం పోసుకుని ఏదో రకంగా దూరంగా అగరత్తులు పెట్టడం, ఆ తులసి కోట దగ్గర 2 పువ్వులు పెట్టడం, అలాగే రోజు చిన్న గ్లాసు నీళ్లు పోయడం, దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసే విధంగా ఉండాలి. మరి ఇలా ఉంది కదా అంటే ఆడవాళ్ళకి 3 రోజులు ఆటంకం వస్తుంది ప్రతి నెల కూడా. ఆ వచ్చినప్పుడు అటు సైడ్ ఆ గాలి కానీ, తులసి మొక్క పక్క నుంచి వెళ్ళడం కానీ, దాని పరిసరాల్లో తిరగడం కానీ, లేకపోతే దాన్ని అడ్డుగా ఉందని జరపడం కానీ, లేకపోతే ఏదైనా తుడుస్తున్నప్పుడు మీ బట్టలు దాన్ని తగలడం కానీ చేయడం వల్ల అది అపవిత్రం అవుతుంది. కాబట్టి మహిళలు ఈ యొక్క బహిష్టు ఉన్నవారు, అలాగే శౌచం, పురుడు శౌచంలోనైనా మరణ శౌచంలో ఉన్నవారైనా కూడా తులసి మొక్కని ముట్టుకోరాదు. తులసి మొక్కని ఆ సమయంలో తాకకూడదు. అదేనా జరపాల్సి వచ్చినా, తీయాల్సి వచ్చినా ఎవరి చేతనా తీయించాలి తప్ప పురుడు మైలు, అదే మరణించిన వారు మైలు ఉన్నప్పుడు కానీ, ఈ బయటికి ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ అటువంటి తులసి మొక్క జోలికి వెళ్ళకూడదు. అదే విధంగా మనం తులసి పూజ చేయమన్నారు కదా, దేవుడి దగ్గర తులసి పెడితే మంచిది కదా అని చెప్పి మనం రోజు చేసే తులసి చెట్టు యొక్క ఆకులు ఎప్పుడు కూడా తెంచకూడదు. బయట బోర్డు తులసి పత్రి దొరుకుతుంది. ముందు రోజు వెళ్ళి ఒక 20 రూపాయలతో 10 రూపాయలతో తెచ్చుకుని, ఇప్పుడు ఫ్రిడ్జ్లు అవి వచ్చి దాంట్లో పెట్టుకుని మళ్ళీ పొద్దున్నే శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టుకుని అప్పుడు తులసి చెట్టు దగ్గర చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పూజ చేస్తున్న చెట్టు అంటే అక్కడ దేవుడు ఉన్నాడనే మనం చేస్తున్నాం. ఆ తులసి చెట్టుని లక్ష్మీదేవిగా భావించే మనం చేస్తున్నాం. కాబట్టి ఓం తులసీ లక్ష్మ్యై నమో నమః, ఓం తులసీ లక్ష్మ్యై నమో నమః అని చెప్పి ఇలాగ చేత్తో కుడి చేతిలో నీళ్లు పోసుకుని అలాగ తులసీ లక్ష్మీ నమో నమః నీళ్లు పోయడం, 2 పువ్వులు పెట్టడం, అగరత్తులు పెట్టి, తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకోవడం వల్ల ఆ తులసి మొక్కకి అపవిత్రం కాకుండా, మైలు ముట్టు అవి ఉన్నప్పుడు దాన్ని తాకకుండా దానికి దూరంగా ఉండడం, దాని పక్క నుంచి వెళ్ళడం కూడా చేయకండి. పొరపాటున బట్టల దగ్గర ఆ మొక్క మళ్ళీ పూజకి పని చెయ్యదు, అది అపవిత్రమైనట్టే. కాబట్టి ఇటువంటివన్నీ పాటించి మీ సందేహాలు నివృత్తి చేసుకుని ఆ తులసి మొక్కని పూజించి అది ఎండిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. లక్ష్మీదేవి మీ ఎప్పుడు ఇంట్లో కూడా స్థిరంగా ఉంటుంది, ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.